ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు ఒక వ్యక్తిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. అదేంటంటే గాలితో అయినా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం అని. అంటే ఎవరో తెలుసా? మన స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం జిల్లా వినోదరాయనపాలెం అనే కుగ్రామంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి తన 11వ ఏట తండ్రిని కోల్పోయి ఇంటింటికి వారాలు చేస్తూ తను సాధించిన ఘనతలు చూస్తే తొలుత ప్రముఖ న్యాయవాదిగా, తర్వాత రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా, మద్రాస్ హైకోర్టులో తొలి తెలుగు బారిస్టర్ న్యాయవాదిగా, లా టైమ్స్, స్వరాజ్య వంటి దినపత్రికల ద్వారా ప్రముఖ జర్నలిస్టుగా, కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్నత స్థానాలు అధిరోహించారు. 1921లో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి తన లక్షలాది ఆస్తులను పోగొట్టుకున్నారు. క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లోనూ ప్రధాన పాత్ర పోషించి 1953లో ఉమ్మడి ఆంధ్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. అవరోధాలు అనేవి ఎవరిని ఆపలేవనడానికి ఆయన స్ఫూర్తే నిదర్శనం. ఆ మహోన్నత శక్తి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జయంతి శుభాకాంక్షలు.